కాశ్మీర్ హర్యానా ఫలితాలు వెల్లడించనున్నట్లు ఎన్నికల అధికారి వెల్లడించారు. దేశంలో మరోసారి ఎన్నికల నగారా మోగనుంది. మహారాష్ట్ర సహా 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్తో పాటు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఈసీ తెలిపింది. మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీలకు మరో 5 నెలల గడువు ఉంటుంది. మహారాష్ట్రలో నవంబర్ 3న, హర్యానాకు నవంబర్ 26 వరకు గడువు ఉంది. జార్ఖండ్కు మాత్రం వచ్చే ఏడాది జనవరి వరకు సమయం ఉంది. మరోవైపు సెప్టెంబర్ 30లోగా జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో సిఈసి తాజా షెడ్యూల్ ప్రకటించింది. జమ్మూ కాశ్మీర్లో 3 దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు సిఈసి తెలిపింది. అక్టోబర్ 1న హర్యానాలో ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 4న జమ్మూ కాశ్మీర్, హర్యానా ఫలితాలు వెల్లడించనున్నట్లు ఎన్నికల అధికారి వెల్లడించారు.